సంగారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. సుల్తాన్పూర్లోని ఎరువుల దుకాణం ముందు క్యూ కట్టిన రైతులు దుకాణ యజమానితో వాగ్వాదానికి దిగారు. క్యూలో ఉంటే తమ పేరు రావడం లేదని ఏకంగా పాస్బుక్లతో దుకాణంపై మూకుమ్మడిగా ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా దొరకని రైతులు తీవ్ర ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేపట్టారు. దీంతో రైతు వేదిక వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. యూరియా వచ్చిందని తెలవడంతో ఉదయం 4 గంటల నుంచి రైతులు పాస్బుక్లు పట్టుకుని లైన్లో క్యూగా ఉన్నారు. కొంతమంది రైతులు ఖాళీ మద్యం సీసాలు పాస్బుక్లపై పెట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతోందని, రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకడం లేదంటూ మండిపడ్డారు. యూరియా దొరకని రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేశారు. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా రైతులు తోసుకురావడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఆదిలాబాద్లో రైతులు యూరియా కోసం వినూత్న నిరసన చేపట్టారు. యూరియా అందించాలంటూ దున్నపోతుకు వినతిపత్రం అందించారు రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఎన్ని ధర్నాలు రాస్తారోకోలు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత లేదని చెప్పడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లాలో యూరియా సరఫరా చేయాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. కారేపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. 15 రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు కాలం అయిపోయిన తర్వాత యూరియా ఇస్తే ఏం లాభం అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేపట్టారు. రోడ్డుపై రైతులు బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. మరోవైపు అక్కడికి వచ్చిన వ్యవసాయ అధికారులను యూరియా సరఫరాపై అన్నదాతలు నిలదీశారు.